కూరల్లో కరివేపాకేస్తుంటే ఏరి పక్కన పెట్టేస్తున్నారు. సో, ఈరోజు కరివేపాకు కారం అయితే చేస్తున్నా. సో, దీంట్లో నుంచి ఎలా ఏరుతారో అయితే చూడాలి. జోక్‌గా అంటున్నాను. ఎందుకనో కరివేపాకు కారం చేసుకొని తినాలి అని చాలా రోజుల నుంచి అనిపిస్తుంది. సో, ఈరోజైతే చెల్లెలి ఫ్రెష్‌గా కరివేపాకు అయితే చెట్టు నుంచి తీసుకొచ్చిందనమాట. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసి చేస్తున్నాము. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ముందు ఎండుమిరపకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, మెంతులు, జీలకర్ర ఇంకా ధనియాలు వీటన్నిటిని కూడా వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. వాటిని కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దాంట్లోనే కొంచెం చింతపండు, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. సో, కరివేపాకును కూడా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని కూల్ అయిన తర్వాత ఇందాక మిక్సీ వేసుకున్న దాంట్లో అయితే వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవడమే. సో, దీన్ని అయితే మేము ఫస్ట్ అయితే నెయ్యి వేసుకొని రైస్లో అయితే ట్రై చేసాము. చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ డే నుంచి దోశలోకి, ఇడ్లీలోకి కూడా తిన్నాము. కరివేపాకు తింటే కళ్ళకి చాలా మంచిదే అని రోజు గగన్ అందరికీ చెప్తుంది. బట్ అది తిందు. అందుకే దానికి ఫస్ట్